ఏంటి కాము సార్, ఇవాళ కూడా లేటనా సార్? ఎలా కోలం వాడకండి సార్. అరే భలే స్టైల్ గా ఉన్నారు సార్. ఈ కంపెనీకి ఎవరు ఓనర్ అర్థం కావట్లేదు. సూపర్ గా ఉన్నారు. నా దృష్టి తగిలేలాగా ఉంది. అలాగా? ఈ గెటప్ లో నిన్ను చూస్తుంటే ఈ కంపెనీకి ఎవరు ఓనరో నాకే కన్ఫ్యూజన్ గా ఉంది. నిజంగానా? అది వచ్చి అయ్యో అలా కనపడకూడదే. కాము 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 ఆగు ఆగు ఆగవయ్యా. ఏంటయ్యా ఇది? ఇప్పుడే బాగున్నావు అంటే నువ్వు ఈలోపు గెటప్ మార్చేసావేంటి? గెటప్ మార్చితే పర్లా, లోపల నా జెర్సీ గెట్ చూసిందంటే అంతే సంగతి. ఏంటయ్యా నువ్వు వాడికి భయపడతావేంటి? మరి వాడి దగ్గర టాక్టిక్స్ తో ఉండాలి. టాక్టిక్స్ అంటే ఇప్పుడు నువ్వు లేటు, ప్రొడక్షన్ మేనేజర్ కటింగ్ మనీ ఉన్నాడే వాడు కూడా లేటు, ఇంకా రాలేదు. కానీ నిన్ను తిడతాడు, కానీ వాడిని తిట్టడు. ఎందుకలా? అదే టాక్టిక్స్. ఇప్పుడు నన్ను చూడు, ఇవాళ 3 గంటలకి నేను ఫ్రెండ్స్ తో కలిసి మిలిటరీ సరుకు తాగబోతున్నాను. ఇంకా లొకేషన్ ఫిక్స్ అవ్వలేదు, అందుకే ఆఫీస్కి వచ్చాను. నువ్వు చెప్పిన ఆ జెర్సీ ఎద్దు దగ్గరే నేను పర్మిషన్ తీసుకుంటాను చూడు. అదేలా అండి? అదే టాక్టిక్స్. మీరు మీ టాక్టిక్స్ రండి వెళ్దాం. ఏంటి నీతోనా? నీతో మాట్లాడుతున్నానని తెలిస్తే నా సర్వీసులో 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాను. నువ్వు ముందెళ్ళు, నేను 10 నిమిషాల తర్వాత వస్తానులే. ఏదోటి చేయండి, నేను వెళ్తున్నా. కాము సార్, ఇది కూడా టాక్టిక్సే. అయ్యో టైమింగ్. మా కొట్టుకు రండి, శాంపుల్ ఒకటి తీసి చప్పరించి చూడండి. మరో కొట్టుకు వెళ్ళండి, అక్కడ ఒకటి తీసి చప్పరించి చూడండి. ఏ కొట్లో ఎక్కువ పులుపుగా ఉంటే దాన్నే తీసుకోండి. ఏంటి నేను చెప్పేది కాస్త ఆలోచించండి. చింతపండు గింజలున్న చింతపండు. అయ్యో ఇవాళ చచ్చాను రా దేవుడా. ఇంత బిల్డప్ ఇస్తుంది. ఏ హాయ్ హాయ్. నేను పుట్టింది నాకు తప్ప ఇంకెవరికి తెలీదా ఏంటి? మిస్టర్ కామేశ్వర్, ఇదేంటి క్లబ్బా పబ్బా? ఈరోజు షూటింగ్ లేదని తెలుసు కదా, ఎన్ని గంటలకు రావాలి? అది తెలుసు. బర్త్డేనా? ఎస్ సార్. నాకు కూడా బర్త్డేనే, కానీ నేను టైంకి రాలేదా? రైట్ సార్. ఇప్పటికైనా తీసుకున్న జీతానికి పనిచేయి. ఎప్పుడు చూసిన లోడెక్కించిన లారీలా వస్తావు, లేజీ బాయ్. ఐమ్ సారీ సార్. కూల్ డౌన్, కూల్ డౌన్. ఏంటిది? రిసార్ట్ లో దొరికిపోయిన ఎమ్మెల్యేలు అయ్యాను. రే బుద్ధుందారా నీకు? ఇన్ని రోజులు కలిసే కదా తిరుగుతున్నావు, సడన్ గా ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు. ఏం చేయమంటావు? ఎంత మంది వచ్చి నిన్ను కలెక్ట్ చేసుకుపోతున్నారు తెలుసా? నువ్వేమో నన్ను వద్దంటున్నావు. మా బామ్మ చెప్పినట్టు నేను నిజంగా పిచ్చండి అయిపోతానేమో. చూసావు చూసావా, నాకేమో ఆర్డర్ కాఫీ, నీకేమో లవ్ గుర్తున్న కాఫీ తెచ్చాడు. వాడు ఏం చేస్తాను చూడు. చెప్పేది అర్థం చేసుకో. మాలాంటి అమ్మాయిలకి ఎవరు నచ్చితే వాళ్ళని ఫ్రెండ్ గానే ఉంచుకుంటాం. ఎందుకంటే లూసు లవ్ చేసే అబ్బాయి ఖచ్చితంగా ఒక రోజు బోర్ కొట్టేస్తాడు. ఆ రోజు వాడు డేట్ ఎక్స్పైర్డ్ అవుతుంది. కానీ ఫ్రెండ్ అలా కాదు. ఫ్రెండ్షిప్ కి ఎప్పుడూ ఎక్స్పైరీ డేటే లేదు. చెప్తే అర్థం చేసుకో. ఫ్రెండ్ అంటే సెంట్ బాటిల్, లవర్ అంటే సోడా బాటిలట. ఇవన్నీ తెలిసే తల్లో పేర్లు చూసుకుంటున్నావరా? అయ్యో కళా మాస్టర్. అది మాత్రం కాదు, మాలాంటి సిటీ గర్ల్స్ ని మెయింటైన్ చేయడం అంత ఈజీ ఏం కాదు. రోజు మార్నింగ్ నువ్వే ఫోన్ చేసి ఆమెని లేపాలి. తన మొబైల్ లో బ్యాలెన్స్ ఉందా లేదా అని చూసి ఫాలో చేసి నువ్వే రీఛార్జ్ చేయాలి. ఒకవేళ బ్యాలెన్స్ కట్ అయితే నువ్వు కట్ అయిపోతావు. మూడౌట్ అవుతే నువ్వే తనని కూల్ చేయాలి. ఆమె తిడితే నువ్వు పడాలి. కానీ లవ్ లో నువ్వు మూడౌటే అవ్వకూడదు. ఏమంటే లవ్ చేసేదే మూడొచ్చినందువల్ల కదా. అంటే ఎవరితోనైనా మాట్లాడొచ్చు, ఎవరితోనైనా నవ్వొచ్చు, ఎవరితోనైనా ఊరు తిరగొచ్చు, కానీ తన్ని తప్పుగా అనుకోకూడదు. బట్ ఎవరితోనైనా నిన్ను చూసానో ఆమె ఎంత పెద్ద తప్పు చేసినా నువ్వు ఆమె సైడే మాట్లాడాలి, లేకపోతే నువ్వు తప్పవుతావు. ఇవన్నీ ఫోన్ లోనే. డైలీ మీట్ అవ్వాలనుకున్నావో జన్మకి మీట్ అవ్వలేవు. ఏమిటి మీట్ చేయకూడదా? మాయా బేబీ, అయితే నేను నిన్నెందుకు లవ్ చేయాలి? వాటరింగ్ చేసే పని మీద తన దగ్గరే ఉన్నాను రా. ఒక చిన్న సమస్య. అసలు ఆ సమస్య వచ్చిందే నీ వల్ల కదరా. నేను ఆఫీస్ క్యాంటీన్ లో వెయిట్ చేస్తున్నా, త్వరగా రా. సరే పోస్తా ఆర్డర్ చేయి, ఫాస్ట్ గా వస్తాను. గండికోటలో ఒక పెద్ద కత్తుల బాగుందట, నేనే వెళ్ళి అందులో దూకేస్తాను. అమ్మా కామిని పిశాచాలారా, వెళ్ళిపోతున్నానే. ఇలాంటి వాళ్ళు నేను అయిపోయినట్టే.